త్వరలో బంగారు తల్లికి చట్టబద్ధత, డిగ్రీ పూర్తయితే 1.5 లక్షలు ఇస్తామన్న సీఎం. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు, అర్ధరాత్రి నుంచి అమలు. తెలంగాణ బంద్ ప్రశాంతం, ఇబ్బందులు పడ్డ జనం. అమర్నాథ్లో పెరిగిన ఉష్ణోగ్రతలు, కరుగుతున్న మంచు శివలింగం. అమర్నాథ్ యాత్రకి ఇంకా 2 వారాలుంది. కానీ శివలింగం అప్పుడే కరిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వేసవి వేడి కారణంగా కొన్ని రోజులుగా మంచు కరిగిపోతున్నట్లు తాజా దృశ్యాలు చెబుతున్నాయి. 1 నెల రోజుల క్రితం చూస్తే శివలింగం ఎత్తు ఇప్పుడు సగానికి తగ్గిపోయింది. అమర్నాథ్ యాత్రకు ముందే శివలింగం కరిగిపోతుందా? భక్తులకి ఈసారి అమర్నాథ్ దర్శనం లేనట్టేనా? భక్తులు నిరాశతో తిరిగి రావాల్సిందేనా? అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందే బయటపడ్డ ఈ దృశ్యాలు భక్తులని నిరాశకు గురిచేస్తున్నాయి. యాత్ర ప్రారంభానికి ఇంకా 2 వారాలుంది. కానీ మంచు శివలింగం ఇప్పటికే సగానికి సగం అయిపోయింది. శివలింగం అన్ని వైపుల నుంచి కరిగిపోతోంది. శివలింగం కరిగిపోతున్న తీరు భక్తులని నిరాశకు గురిచేసేలా ఉంది. కేవలం శివుడు మాత్రమే కాదు, పార్వతి, వినాయకుడి రూపాలు కూడా చిన్నవిగా అయిపోతున్నాయి. గ్రిల్ కి దగ్గరలోని మంచు కూడా దాదాపు కరిగిపోయింది. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకి చేరుకుని అక్కడ పరిస్థితులను గమనిస్తే మాకే చాలా ఆశ్చర్యం కలిగింది. 1 నెల రోజుల క్రితం పూర్తి స్థాయి మంచు రూపం సంతరించుకున్న శివలింగం కాస్త ఇప్పుడు కరిగిపోయి సగానికి సగం తయారైంది. మంచు శివలింగం 2 దృశ్యాలు చూస్తే పరిస్థితి మీకే అర్థమవుతుంది. మొదటిది 1 నెల రోజుల కిందటి దృశ్యం. అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డు వీటిని 1 నెల క్రితమే విడుదల చేసింది. అప్పటి మంచులింగం దాదాపు 16 అడుగుల ఎత్తులో ఏర్పడింది. గ్రిల్ దగ్గర వరకు మంచు పేరుకుపోయి ఉండటం మీరు గమనించవచ్చు. కానీ అమర్నాథ్ గుహ తాజా దృశ్యాల్లో మాత్రం మంచు కరిగిపోయి శివలింగం ఎత్తు తగ్గిపోయింది. 1 నెల రోజుల క్రితమైతే అప్పటి దృశ్యాలను చూసి అమర్నాథ్ ఆలయ ట్రస్ట్ బోర్డు భక్తులు తెగ ఆనందపడ్డారు. పూర్తి స్థాయిలో ఉన్న శివలింగాన్ని చూసి దర్శనం బాగా జరుగుతుందని సంతోషించారు. భక్తుల రిజిస్ట్రేషన్ కూడా చురుగ్గా జరుగుతోంది. కానీ ప్రస్తుతం శివలింగం ఎత్తు తగ్గిపోయింది. ఈ నెల 28 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది దాకా భక్తులు యాత్రకి తమ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. మంచులింగం దర్శనంతో తరించారని బొబ్బిళ్లూరుతున్నారు. కానీ ప్రస్తుత దృశ్యాలు మాత్రం వారిని నిరాశపరిచేలా ఉన్నాయి. 1 నెల రోజుల క్రితం ఇవే దృశ్యాలు భక్తుల్ని ఆనంద పారవశ్యంలో ముంచెత్తాయి. జూన్ 1 నుంచి ఈ పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మంచు కాస్త నెమ్మదిగా కరిగిపోతోంది. శివలింగం 3 దృశ్యాలు మీరిక్కడ చూడొచ్చు. శివలింగం గరిష్టంగా 20 అడుగుల ఎత్తులో ఏర్పడుతుంది. కనిష్టంగా 4.5 అడుగులు అయిపోయింది. యాత్రకి ఇంకా 2 వారాలు మాత్రమే ఉంది. ఇదే స్థాయిలో మంచు కరుగుతూ పోతే భక్తులకి నిరాశ తప్పకపోవచ్చు. 2 ఏళ్ల క్రితం దాదాపు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. యాత్ర ప్రారంభమైన వారం రోజులకే శివలింగం ఎత్తు 8 అడుగులకి తగ్గిపోయింది. మంచు కరిగిపోకుండా చూడటానికి ఆలయ ట్రస్ట్ బోర్డు యత్నించింది. కానీ అవేవి ఫలితాన్నివ్వలేదు. క్రితం 2011లో అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి 2 వారాల ముందే శివలింగం మంచు రూపం సంతరించుకుంది. 16 అడుగుల ఎత్తులో శివలింగం దర్శనమిచ్చింది. 16 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం చోటు చేసుకోవడంతో భక్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. యాత్ర ప్రారంభమయ్యే సమయానికి శివలింగం ఎత్తు 16 అడుగులు. 16 ఏళ్ల తర్వాత అంతెత్తులో శివలింగం ఏర్పడేసరికి దర్శనానికి ఎక్కువ రోజుల సమయం దొరుకుతుందని ఆశించారు. కానీ వారం తిరిగేసరికల్లా శివలింగం 8 అడుగులు కరిగిపోయింది. జూలై నెలాఖరికి మంచులింగం అంతర్ధానమైపోయింది.
2011లో అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైంది. ఆగస్టు 13 వరకు దర్శనం చేసుకోవచ్చని ప్రకటించారు. కానీ జూలై 31కే మంచులింగం పూర్తిగా కరిగిపోయింది. మంచు కరగకుండా చూడ్డానికి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రయత్నించింది, కానీ సఫలం కాలేకపోయింది. అయినా భక్తులు మాత్రం తండోపతండాలుగా అమర్నాథ్ గుహని సందర్శించారు. రెండు 2011లోనే కాదు, అంతకుముందు దాదాపు 4-5 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి. యాత్ర ప్రారంభానికంటే ముందు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే మంచు కాస్త కొద్ది రోజులకే కరిగిపోతుండేది. వాతావరణ పరిస్థితులు ఇందుకు కొంత కారణమైతే, భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కారణంగా గుహ లోపల వేడికి మంచులింగం కరిగిపోతుండేది. యాత్ర చివరి దశకు వచ్చేసరికి చాలా మంది భక్తులు మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకోకుండానే కేవలం గుహను మాత్రమే సందర్శించుకుని వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. 2011లోనే కాదు, అంతకుముందు దాదాపు 4-5 ఏళ్ల పాటు ఇంతే. యాత్ర ప్రారంభానికి ముందు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండే మంచు కొన్ని రోజులకే కరిగిపోవడం మొదలయ్యేది. వాతావరణ పరిస్థితులు కొంత కారణమైతే, భారీ సంఖ్యలో వచ్చే భక్తుల వల్ల కూడా గుహ దగ్గర వాతావరణం వేడెక్కి మంచు కరిగిపోయేది. యాత్ర చివరి దశకొచ్చేసరికి భక్తులు మంచు రూపంలోని శివలింగాన్ని దర్శించుకోకుండానే కేవలం గుహని సందర్శించుకుని రావడం పరిపాటయింది. లోనూ ఇదే పరిస్థితి. 2010లో యాత్ర ప్రారంభంలో శివలింగం ఎత్తు 12 అడుగులు. 8 రోజుల తర్వాత 6 అడుగులకి తగ్గిపోయింది. యాత్ర పూర్తి కాకముందే మంచులింగం అంతర్ధానమైంది. దీంతో యాత్రకొచ్చిన భక్తులు చాలా మంది శివదర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. గతేడాది మాత్రం యాత్ర సంపూర్ణంగా జరిగింది. 2010-11 అనుభవాలతో ఆలయ ట్రస్ట్ బోర్డు గతేడాది 39 రోజుల యాత్రకి మాత్రమే అనుమతిచ్చింది. జూన్ 25న మొదలైన పవిత్ర అమర్నాథ్ యాత్ర ఆగస్టు 2 వరకు సాగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి యాత్ర మరింత ఎక్కువ కాలం, అంటే 55 రోజుల పాటు సాగుతుంది. మరి అప్పటి వరకు మంచు కరిగిపోకుండా ఉంటుందా? అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 28న మొదలై ఆగస్టు 21 వరకు సాగుతుంది. కానీ మంచు కరుగుతున్న తీరు చూస్తుంటే శివలింగం రూపం అప్పటి వరకు ఉంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ శివలింగం కరిగిపోవడానికి కారణాలేంటి? ప్రకృతి ప్రకోపం దేవుడికి తప్పలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శివలింగాన్ని కరిగించేస్తున్నాయి. సూర్య తాపానికి మంచు కరిగిపోతోంది. మైదాన ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు జమ్మూ కాశ్మీర్ని తాకాయి. ఈ వేడి గాలులు అమర్నాథ్ గుహని తాకి శివలింగాన్ని అంతర్ధానం చేస్తున్నాయి. వాతావరణంలోని మార్పులు ఈసారి జమ్మూ కాశ్మీర్ని సైతం ఉక్కపోత పట్టించాయి. దీని ప్రభావం అమర్నాథ్ గుహలోని శివలింగం మీద కూడా పడింది. ఈ వేడికి శివలింగం కాస్త కరిగి రూపు మారిపోయింది. ఈ వార్త భక్తుల్ని నిరాశకు గురిచేస్తోంది. వేడి ప్రభావం కేవలం శివలింగం మీదే కాదు, శ్రీనగర్లోని ప్రతి ప్రాంతం ఈసారి భానుడి ప్రతాపాన్ని చవిచూసింది. కాశ్మీర్ లోయలో ఈసారి మంచు కూడా తక్కువగానే కురిసింది. వాతావరణంలోని ఈ మార్పుల ప్రభావమే అమర్నాథ్ గుహలోని శివలింగం మీద పడింది. अगर प्रेजेंट रेट का जो अभी चल रहा है, जो एटमॉस्फेरिक कंडीशन जो है, वेदर कंडीशन जो अभी चल रहा है, अगर यही रहे तो मुझे लगता है इसका थोड़ा जल्दी पिघलने का पॉसिबिलिटीज भी है. కొన్ని రోజుల క్రితం వరకు ఉత్తర భారతం వేడితో భగ్గుమంది. 45 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాశ్మీర్ లోయ కూడా తక్కువ తెల్లేదు. శ్రీనగర్లోనూ ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో పర్వతాల్లోని మంచు కరిగిపోతోంది. శివలింగం కరిగిపోవడానికి ఈ వేడిమే కారణమని వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు.
आंकड़े जो बता रहे हैं, इस साल का आंकड़ा अब तक आया नहीं है तो मैं बता नहीं सकता हूँ कि इस साल का औसतन तापमान कितना बढ़ा है। लेकिन अगर आप पिछले कुछ सालों से अगर आंकड़े देखें तापमान के, तो हमारे देश में तापमान बढ़ रहा है, औसतन तापमान बढ़ रहा है। और इसी कारण से जो कि गर्मी है वो कभी काफ़ी हो जा रही है और सर्दी के दिनों में भी उतनी सर्दी नहीं आ रही है। శుభ పరిణామం ఏంటంటే ఈసారి రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చాయి. దాదాపు దేశంలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కాశ్మీర్ లోయలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కాశ్మీర్లో వాతావరణం కాస్త తేలికపడింది. टेम्परेचर काफ़ी 34-35 टच कर रहा था, बट सिर्फ जैसे कल यहाँ पे मतलब मौसम इतना रोमांटिक हो गया कि मैं फैमिली के साथ भी आया था, काफ़ी एंजॉय कर रहे हैं. और अभी डल गेट घूमने आए हैं हम, यहाँ पे भी हल्की हल्की बारिश हो रही है, तो एंजॉयमेंट तो पूरा कर रहे हैं. ఈ 2 రోజుల్లో వాతావరణాన్ని చూస్తే అమర్నాథ్ గుహ దగ్గర కూడా వాతావరణం చల్లబడే అవకాశాలున్నాయి. అదే గనక జరిగితే మంచులింగం కరిగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదు.